హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. ఈరోజు మనకి చాలా చాలా స్పెషల్ డే అనమాట. అదేంటి అంటే ఈరోజు డేట్ అంతా 12వ తారీఖు. మనకి నెల వచ్చేటప్పటికి 12వ నెల అంటే డిసెంబర్ నెల అనమాట. సంవత్సరం వచ్చేటప్పటికి 24 అంటే 12వ తారీఖు 12వ నెల. సేమ్ డేటు మంత్ రెండు మనకి ఈక్వల్గా వచ్చినాయి అనమాట. ఇటువంటి రోజు ఏంటంటే చాలా చాలా స్పెషల్స్ డేగా చెప్పుకుంటారనమాట. అంటే అంటే ఏంజల్స్ డే అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇవి మనకేంటంటే నెలకి ఒక్కసారి ప్రత్యేకంగా వస్తాయి అనమాట ఇలాంటి రోజులు. అలాంటి టయాల్లో అటువంటి రోజులు వచ్చినప్పుడు మనము అప్పుడు ఏ మనసులో అంటే తీరని కోరికలు చాలా రకాలుగా, మనిషి అంటే ఏంటి చాలా చాలా రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికల్లో వచ్చేటప్పటికి ఇంకా ఒక ప్రత్యేకమైనటువంటి కోరిక ఉంటుంది. 10 కోరికలు ఉన్నప్పుడు 10లో ఒకటి ఇంకా బాగా అవ్వాలి అని చెప్పేసేసి ఒక కోరిక ఉంటదనమాట. అటువంటి కోరికను గనక ఈరోజు గనక మనం తీరాలి అని చెప్పేసి చేసినట్లయితే మీకు ఖచ్చితంగా తీరిద్దనమాట. మంచి రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఇష్టపడే వాళ్ళ కోసం వచ్చేటప్పటికి చాలా చాలా మంచి మంచి పరిహారాలు అనేవి చెప్పుకుంటున్నాము. చాలా మందికి రిజల్ట్ అనేది వస్తుంది. కొంతమందికి ఏంటి రిజల్ట్ రాక ఇబ్బంది పడుతున్నారు. అక్క మేము చేస్తున్నాం కానీ వాళ్ళు బాగా మొండి వాళ్ళు, ఎన్ని చేసినప్పటికి కూడా దారిలోకి రావట్లేదు, ఇంకా ఏమన్నా బెటర్గా ఉంటే చెప్పక్క అని చెప్పేసేసి అడుగుతున్నారనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి టయాల్లో చేసినట్లయితే మీకు రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇట్లా మీకు ఇష్టపడే వాళ్ళ కోసమైనా, మీరు ప్రేమించిన వాళ్ళు ఏదన్నా దూరం అయితే వాళ్ళని మీ దగ్గరకు తీసుకొచ్చుకోవాలనన్నా, లేదా భార్యాభర్తలు ఏదన్నా గొడవల వల్ల విడిపోయి మానసికంగా, అంటే భార్య ఒక చాట భర్త ఒక చాట అట్లా ఉండి మానసికంగా నలిగిపోతూ ఉంటారు. మనసుల్లో ఏంటంటే చాలా బాధ ఉంటుంది. వాళ్ళకేంటంటే కొన్ని గ్రహాలు అనేవి వాళ్ళని కలవనీయకుండా ఇబ్బంది పెడతా ఉంటాయి అన్నమాట. కలవాలి అని అనుకున్నా కూడా కలవలేరు. అట్లా మధ్యలో ఏదో ఒక రకమైనటువంటి అడ్డంకులు అది థర్డ్ పర్సన్ వల్ల కానివ్వండి, లేదా గ్రహాల స్థితి మధ్యలో ఏంటంటే అవి దుష్ట శక్తులు అని అంటారు చూడండి. అవి మన కంటికి కనిపించవు. అవేంటంటే అవి పూర్తిగా తీరిపోయేదాకా వీళ్ళు ఇట్లా విడివిడిగానే ఉండి బాధపడతా ఉంటారు. అట్లాగే ఇష్టపడే వాళ్ళ మధ్య కొన్నాళ్ళు కలుసుకొని తర్వాత ఏంటి విడిపోయి మీరు నాకు నచ్చలేదు అని చెప్పేసేసి దూరం పెట్టేస్తూ ఉంటారు. కొంతమందికి కొన్ని అనుకోని రిలేషన్స్ అనేవి పరిచయం అవుతూ ఉంటాయి. అంటే అనుకోని రిలేషన్స్ అంటే భార్య దూరమైన వాళ్ళు, భర్తలు దూరమైన వాళ్ళు అట్లా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్నాళ్ళు చాలా ప్రేమగా వాళ్ళేంటంటే జీవితంలో ఒక బంధాన్ని కోల్పోయి ఉంటారు. కాబట్టి అటువంటి ప్రేమానురాగాలు ఎక్కడైనా దొరికితే బాగుండు అని చెప్పేసేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఏది కాస్త వయసులో చిన్నగా ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరినన్నా ఒక వ్యక్తిని పూర్తిగా నమ్ముకొని వాళ్ళ లోకంలోకి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక భార్యాభర్తల మధ్య గొడవలు చాలా రకాలు వస్తుంటే ఇక ఇటువంటి రిలేషన్స్ మధ్య గొడవలు రాకుండా ఎలా ఉంటాయి? ఖచ్చితంగా 100% వస్తాయి. కాబట్టి నేను అందుకే చెప్పేది, మీకు కుదిరితే మ్యారేజ్ చేసుకోండి. లేకపోతే దైవాన్ని నమ్ముకొని ఉండటం తప్ప చేసేది ఏమీ లేదు. సరే తప్పో ఒప్పో అయిపోయింది. కానీ మీకు భర్త లేడు, అవతల వాళ్ళకి భార్య లేదు. కాబట్టి మీలాంటి వాళ్ళు కలిసి ఉండటం కోసం, అంటే కలిసి ఉండి దూరం అయిపోతూ ఉంటారు కదా, వాళ్ళు అట్లా కలిసి ఉండటం కోసం ఎప్పుడూ కూడా ఇలాంటి ఇవి చేసుకుంటే మనకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అనుకోని గొడవలతో విడిపోతూ ఉంటారు. అట్లా వాళ్ళని మీ దారిలోకి తీసుకొచ్చుకోవాలన్నా కూడా ఇవి మంచిగా ఉపయోగపడతాయి. ఏంటంటే వీటిని ఏంజల్ నెంబర్స్ అంటారనమాట. ఇటువంటి ఏంజల్ నెంబర్స్ ఎంతో అదృష్టం ఉంటే తప్ప మన కంట పడవు. అలాంటి టైం వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇలాంటి ఏదైనా సరే, మీకు ఏ కోరిక అయితే మొండిగా ఇబ్బంది పెడతా ఉంటుందో అటువంటి కోరిక కోసము ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అది మీరు వచ్చేటప్పటికి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు ఆ టైంలోనైనా చేసుకోవచ్చు. అలారం పెట్టేసుకొని 12 గంటలకైనా చేసుకోవచ్చు, 12 గంటల 12 నిమిషాలకు అలారం పెట్టుకొనైనా చేసుకోవచ్చు. లేకపోతే నైట్ 12 గంటలకైనా సరే అలారం పెట్టుకొని నైట్ 12 గంటల వరకైనా సరే మీరు ఎప్పుడైనా సరే ఈ లోపు చేసుకోవచ్చు. అట్లా చేస్తే మీకేంటంటే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అదేంటి అంటే మీరు ముందుగా, ఇది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా చేసుకోవచ్చు. భార్య భర్త కోసం, భర్త భార్య కోసము, మీరు ప్రేమించుకునే వాళ్ళ కోసం, మీరు ఏ మనిషి అయితే సొంతం కావాలి అని అనుకుంటున్నారో, మీ బంధంలో న్యాయం ఉన్నప్పుడు అటువంటి వాళ్ళ కోసం ఈ పరిహారం చేసుకోవచ్చు. డబ్బు కోసం కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే చెప్తున్నాను కదా, అదృష్టం ఉంటేనే ఇటువంటి ఏంజల్స్ నెంబర్స్ మీకు అంటపడతాయి అన్నమాట. కాబట్టి
అవకాశాన్ని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. మీరేం చేస్తారంటే చక్కగా ముందు స్నానం చేయండి. అలా స్నానం చేసేసి కాస్త ఆ ఒక్కరోజు దీనికి పూజతో పని లేదు. ఇక ఎటువంటి నియమాలు అవసరం లేదు. కాకపోతే ఆడవాళ్ళు 5 డేస్ మాత్రం చేయకూడదు. ఇంట్లో ఆ ఒక్కరోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచి రిజల్ట్ అనేది మీకు త్వరగా వస్తుంది. ఇక అట్లా స్నానం చేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను గదా! మనకు అరిచెయ్యి బొటన వేలు క్రింద అంటే దాన్ని శుక్రస్థానం అంటారు. అటువంటి స్థానంలో మీరు గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ తోటి గ్రీన్ కలర్ ఏంటంటే మనకు శుభానికి గుర్తు ఆకుపచ్చ రంగు. అటువంటి ఆకుపచ్చ రంగు స్కెచ్ పెన్ తోటి మీరు ఏం చేస్తారంటే వీనస్ అంటే శుక్రుడు అని అర్థం. అంటే శుక్రుడు శుక్రగ్రహం ఇట్లా మనకు మీనింగ్ వస్తుందన్నమాట. వీనస్ అని రాసేసి 12 అని కింద రాసేసి దాని కింద మీ కోరిక రాయండి. మీకు ఏ కోరిక అయితే ఉంది, వాళ్ళు ఫోన్ చేయాలి, కాల్ మీ అని, లేకపోతే కలవాలి అనైతే మేము కలవాలి, లేకపోతే మేము సంతోషంగా ఉండాలి, మేము ఎప్పుడూ కూడా ఇక జీవితంలో విడిపోకూడదు. ఇట్లా మీకు ఏ కోరిక అయితే లేకపోతే ఏదైనా సమస్య ఉందా, ఆ సమస్య తీరిపోవాలి. కోపంగా ఉన్నారా, కోపం తగ్గాలి, లేదా డబ్బు కోసమా, మాకు డబ్బు కావాలి అని చెప్పేసేసి మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను అక్కడ రాసుకోండి. ఎందుకంటే అక్కడ ఆ ప్లేస్ వచ్చేటప్పటికి ఏంటంటే శుక్రస్థానం అంటారు. అటువంటి ప్లేస్లో మీరు ఏది రాసినప్పటికీ కూడా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. రేపొక్క రోజుకి మంచి పవర్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అట్లా పైన అలా రాసేసి మీ కోరికను రాయండి. 100% కూడా మీరు నమ్మకంతో చేయాలి. దీనికి వచ్చేటప్పటికి మనకు రూపాయి పెట్టుబడి లేదు. నమ్మకంతో చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అని వచ్చింది అనమాట. అట్లా మీకు ఎంత మొండి సమస్య అయినా సరే మీరు ఇలా చేసుకున్నప్పుడు మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. కాకపోతే చెప్పాను కదా, 12 గంటల 12 నిమిషాలకు కానీ లేకపోతే రాత్రి 12 గంటలకు కానీ ఇట్లా అలారం పెట్టుకొని మనకి ఈ రోజు వరకు ఏంటంటే ఈ 12వ తారీఖు వరకు ఈ రోజు వరకు ఇట్లా ఈ టైంలో చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వచ్చింది. కానీ మీరేంటంటే ఒకే ఒక్క కోరిక కోసం మాత్రమే రాయాలి. 2-3 మనుషుల కోసము, 2-3 కోరికలు ఇట్లాంటివి మీరు రాయకూడదు. ఒక్క కోరిక కోసము, ఒక్క మనిషి కోసం మాత్రమే మీకు రాస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట. కాబట్టి ఇటువంటి మంచి ఏంజల్ డేని, ఇటువంటి మంచి రోజుని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకు ఇట్లా మాకు అవ్వటం లేదక్క అని చెప్పేసేసి బాధపడే వాళ్ళు మీరు చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. నమ్మకంతో చేయండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకొని చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.